హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనకి 30 రూపాయల లోపు ఒక మంచి షేర్ అండి. దీని తాలూకా ఆదాయం కానీ లాభాలు కానీ చాలా బాగున్నాయండి. ఇదేంటంటే ఓషియా హైపర్ రిటైల్ లిమిటెడ్. ఓషియా హైపర్ దీని తాలూకా కోడ్ మాట. ఇది డైవర్సిఫైడ్ రిటైల్. ఇది ప్రస్తుతానికి 29 రూపాయల 50 పైసలు ఉందండి. ఈరోజు మార్కెట్లో అంటే ఈరోజు అప్పుడే 12 అయిపోయింది కదా, నిన్న మార్కెట్లో అంటే 19వ తారీఖు మార్కెట్లో 29.50 పైసలు అండి. అంటే 0.07 పైసలు పెరిగి 0.24% పెరిగినట్టుమాట. ప్రీవియస్ క్లోజు 29 రూపాయల 43 పైసలు, ఈరోజు 29 రూపాయల 50 పైసలు అన్నమాట. దీని తాలూకా హై లో చూసుకున్నామంటే 78 రూపాయల 15 పైసలు హై అండి. ఇది 12th ఫిబ్రవరి 2024, అంటే ఈ సంవత్సరంలోని ఫిబ్రవరి 12ని. అదేవిధంగా 52 వీక్లో మొన్న జూన్ 28ని 21 రూపాయి 7 పైసలు అండి. అంటే లాస్ట్ మంత్ జూన్లోని, జూన్ జూలై ఆగస్ట్ కదా, అంటే లాస్ట్ మంత్ అనుకోవచ్చు. అప్పుడు 21 రూపాయి ఉంది. ప్రస్తుతానికి అంటే 8 రూపాయలు పెరిగింది. అంటే ఎంత పెరిగినట్టండి? 40% వరకు పెరిగినట్టండి సుమారుగా. ఇంకా ఈ షేర్ అనేది పెరుగుతుందండి. ఎందుకంటే దీని తాలూకా అమ్మకాలు ప్రతి క్వార్టర్కి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయన్నమాట సుమారుగా. లాస్ట్ ఇయర్ క్వార్టర్తో మనం కంపేర్ చేసుకుంటే 20,650 లక్షలు, అంటే ఇది అమౌంట్ ఇన్ ల్యాక్స్ అని ఉంది. దాన్ని మనం క్రోర్స్ కింద మార్చుకున్నామంటే 206 కోట్లు ఇన్కమ్ అండి. అదేవిధంగా సెప్టెంబర్లో 272 కోట్లు, డిసెంబర్లోని 356 కోట్లు, మార్చిలోని 314 కోట్లు. ఇది ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ క్వార్టర్లో 325 కోట్లు అండి. అంటే ఆల్ టైమ్ హై కింద ప్రస్తుతానికైతే లేదు. లాస్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న, లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకున్న మీకు చాలా ఎక్కువ ఉందండి ఇన్కమ్ అనేది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కూడా 6,69 లక్షలు ప్రజెంట్ అండి. లాస్ట్ క్వార్టర్లో అయితే 4,69 లక్షలు, అంటే 2 కోట్ల వరకు పెరిగిందండి ఒక క్వార్టర్లో. అంటే 2 కోట్లు పెరగడం అంటే సుమారుగా 50% ఇంక్రీజ్ అయిందండి. అదేవిధంగా ఇయర్ ఆన్ ఇయర్తో మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, 3,69 లక్షలు అప్పుడు. అంటే ఇప్పుడు ఏకంగా 3 కోట్లు పెరిగినట్టు. అంటే 1 ఇయర్లోని సుమారుగా 85 to 90% ఇంక్రీజ్ అయినట్టు లెక్క. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసుకున్నాం అనుకోండి, ప్రమోటర్స్ కూడా 48.16% ఉందండి. మార్చిలోని 45.80, అంటే ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యిందన్నమాట. అంటే 51 ఉంటే బాగుంటుంది ప్రమోటర్స్ అనేది, కానీ 45.80 నుంచి 48.16కి ఇంక్రీజ్ అయ్యిందండి. కాబట్టి ఈ షేర్ ఇంకా మనకి ముందు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. అట్లీస్ట్ ఏం లేదు 29.5, అంటే 30 రూపాయలు అనుకోండి. 10% వేసుకుంటే 3 రూపాయలు, అంటే 33 రూపాయలు. 1 మంత్లో ఇంకొక 3 రూపాయలు పెరిగినా చాలు. లేదు 2 మంత్స్లో 3 రూపాయలు పెరిగినా చాలు. లేదు 6 రూపీస్ పెరిగింది అనుకోండి, 20% మనకి ఇంక్రీజ్ అయినట్టు. అంటే ఈ షేర్లో ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒకసారి నెట్ ప్రాఫిట్ మీరు గమనించండి, 350 కోట్లకి, అంటే 1 ఇయర్ నుంచి మనకి ఇంతవరకు తగ్గల. 206 కోట్ల నుంచి ఇన్కమ్ ఒక్కసారి 325 కోట్ల వరకు పెరిగిందండి. అంటే చూడండి, 120 కోట్లు సుమారుగా పెరిగినట్టు ఇయర్ ఆన్ ఇయర్లో. కాబట్టి ఈ షేరు చాలా ముందు పెరిగే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే నా ప్రొడిక్షన్ ఇది. మీరు ఏమనుకుంటున్నారో మరి తెలియదు, కానీ కొనుక్కుంటే చాలా మంచిది. తక్కువ చిన్న షేర్ కాబట్టి. అసలు దీని తాలూకా మార్కెట్ ఏ విధంగా ఉన్నది అనేది కొన్ని డయాగ్రామ్స్ బట్టి మనం అర్థం చేసుకుందాం. అవన్నీ ఇప్పుడు చూపిస్తానండి మీకు. చూడండి, అబౌట్ అస్ అని మనకు వచ్చింది. ఈ మార్కెట్ ఏంటంటే మోస్ట్ అడ్మైర్డ్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిటైల్ చైన్ ఆఫ్ గుజరాత్. గుజరాత్లోని దీని తాలూకా స్టోర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సుమారుగా 43 స్టోర్స్ ఉన్నట్టుగా మనకి కొన్ని వీళ్ళు ఫొటోస్ బట్టి, లేకపోతే వీళ్ళు వెబ్సైట్ బట్టి మనకి తెలుస్తుంది అన్నమాట. వసాయి హైపర్ మార్ట్ ఆఫర్స్ 3 lakh plus వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే 3 లక్షల ప్రొడక్ట్స్ వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఫ్రమ్ అపారల్ అండ్
జనరల్ మర్చెండైజ్ లైక్ ఎఫ్ఎంసీజీ, ప్లాస్టిక్, హోమ్ అండ్ డెకర్, హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్, క్రోకరీ, కట్లరీ, home appliances, home and kitchenware, innerwear and toys, stationery, bags, luggage, etc. అయితే గుజరాత్లో మనకి 43 స్టోర్స్ అని చెప్పుకున్నాం కదా. దట్ కవర్స్ ఓవర్ 8.5 lakhs స్క్వేర్ ఫీట్ ఆఫ్ రిటైల్ స్పేస్. మొత్తం మీద 8.5 lakhs అండి స్క్వేర్ ఫీట్ ఆఫ్ రిటైల్ స్పేస్. ఇంత స్పేస్లోనే 43 స్టోర్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. వీళ్ళు లెక్కల ప్రకారం ఏంటంటే 2021కి అంటే 2014లో మొదలైంది. ఈ 8 ఇయర్స్లో వీళ్ళు ఏంటంటే 750 crores టర్న్ ఓవర్, అంటే 1 ఇయర్లోనే అది రీచ్ అయిపోయారన్నమాట. తర్వాత వీళ్ళ అచీవ్మెంట్స్ చూడండి, ఇది చాలా బాగుంది. అచీవ్మెంట్స్ అనేది 2014లోని ఫస్ట్ వసాయి స్టోర్ 10,000 స్క్వేర్ ఫీట్లోని పెట్టుకున్నారండి వీళ్ళు. తర్వాత 2016 వచ్చేటప్పటికి 4 స్టోర్లు 65,491 స్క్వేర్ ఫీట్ అన్నమాట. ఇంకొక 2 సంవత్సరాలు 2018 11 స్టోర్స్కి ఇంప్రూవ్ అయిందండి. అంటే 4 నుంచి 11 అంటే 7 స్టోర్స్ పెరిగాయన్నమాట. మొత్తం అదంతా అది 2,32,469 స్క్వేర్ ఫీట్ అండి. 2019 చూడండి 15 స్టోర్స్. అదేవిధంగా డిజిటల్ ప్రెజెన్స్ అదే సంవత్సరంలో జరిగిందండి. తర్వాత 21 వచ్చేటప్పటికి 38 స్టోర్లకు పెరిగిపోయిందండి. తర్వాత 22 వచ్చేటప్పటికి అంటే 2022 లెక్క ప్రకారం 43 స్టోర్స్. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయనేది వాళ్ళు లెక్క ప్రకారం చెప్పలేదు మనకి. మొత్తం మీద 8,50,000 స్క్వేర్ ఫీట్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. చూడండి గ్రాఫ్లో ఏ విధంగా ఇంక్రీజ్ అయిందనేది. ఆ ఇంక్రీజ్ అనేది మనకి ఫిగర్ బట్టి తెలుస్తుంది అన్నమాట. కంపెనీ ఓవర్వ్యూ ఓషియా హైపర్ రిటైల్. ఇందులో చూడండి ఈ గ్రాఫ్లో, అంటే గ్రాఫ్ కాదు పిక్చర్లో, లాస్ట్లో మనకి వసాయి లిమిటెడ్ కేమ్ అవుట్ విత్ ఎస్ఎంఈ ఐపీఓ ఇన్ March 2019లోనే ఐపీఓ వచ్చిందండి. అండ్ రైజ్డ్ ₹39 crores 39 కోట్లకి రైజ్ చేశారన్నమాట. 16 lakhs షేర్స్ ఇష్యూడ్ అట్ ద రేట్ ఆఫ్ 252 per share. అప్పుడు ₹252 వాళ్ళు ఇష్యూ చేసుకున్నారండి. కానీ కంపెనీ అంతా బాగానే ఉంది, కానీ అలా షేర్ వాల్యూ తగ్గింది. ఒకవేళ ఏమైనా రైట్స్ అవి ఇష్యూ చేసి ఉండొచ్చు, బోనస్ ఏమైనా ఇష్యూ చేసి ఉండొచ్చు, దానివల్ల షేర్ వాల్యూ తగ్గి ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే మనకి హై అనేది 78 వరకు చూపిస్తున్నారు కాబట్టి ఇది రైట్స్ ఇష్యూ ద్వారా లేకపోతే బోనస్ ద్వారా తగ్గి ఉంటుందన్నమాట. తర్వాత ప్రమోటర్స్ కూడా అప్పుడు 63% స్టేక్ ఉన్నదండి. ఇది ఇండియన్ రిటైల్ ఇండస్ట్రీ పిక్చర్లోని మనం చూడండి 2018కి ఎంత $777 బిలియన్ ఓన్లీ. 2018కి మన ఇండియన్ రిటైల్ ఇండస్ట్రీ బిలియన్స్లో ఉండేదండి. అది 21 వచ్చేటప్పుడు చూడండి $1.2 trillion అన్నమాట. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 26కి ఎంత అని చెప్తున్నారు, $1.8 trillion రీచ్ అవుతుందని చెప్తున్నారు. అట్ ద రేట్ ఆఫ్ CAGR ఆఫ్ 15% కింద చెప్పుకుంటున్నారండి. తర్వాత ఇందులోనే చూడండి లాస్ట్లో మనకి ఇచ్చారు ఇండియా ఈజ్ ఏషియాస్ 3rd లార్జెస్ట్ రిటైల్ మార్కెట్ అండ్ ద వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఆఫ్టర్ ద US, చైనా అండ్ జపాన్. ఆ మూడిటి తర్వాత మంది 4th అండి రిటైల్లోని. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇండియన్ రిటైల్ అనేదానికి బాగా మంచి క్రేజ్ ఉందని చెప్తున్నారు అన్నమాట. ఇన్ టర్న్ లీడింగ్ టు హై గ్రోత్ ఇన్ కన్జ్యూమర్ అండ్ రిటైల్ మార్కెట్స్, దస్ ప్రెజెంటింగ్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్. చూడండి ఈ బార్స్లోనే 2014 నుంచి 2018 వరకు మనకి చూపించి వస్తున్నారండి. ఈ ఇండియన్ రిటైల్ ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇండియన్ రిటైల్ ఇండస్ట్రీ వాళ్ళది కాదు, ఇండియన్ రిటైల్. ఇదంతా బిలియన్స్లో ఉండేది, ఇది 777 వరకు వచ్చింది అది. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం కదా 21కి $1.2 trillion అని, అదే 26కి $1.8 trillion అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అవి పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట బాగా కూడా. తర్వాత వీళ్ళ స్టోర్స్, ఇది గాంధీధామ్లో ఉన్న స్టోర్ ఇది.
ఇది బరోడాలో ఉన్న స్టోర్, గోత్రి బరోడా. దేవ్ ఆర్క్ ఎస్జీ హైవే, అహ్మదాబాద్. తర్వాత కార్పొరేట్ ఆఫీస్, వాళ్ళ తాలూకా కస్టమర్ కేర్ నెంబర్, కాంటాక్ట్ ఏ విధంగా ఉంటుంది. ఎవ్రీడే 10 AM to 10 PM వీళ్ళ తాలూకా టైమింగ్స్. హెడ్ ఆఫీస్ అనేది అహ్మదాబాద్లో ఉంది వీళ్ళకి, కార్పొరేట్ ఆఫీస్ అనేది. ఇదండి వీళ్ళ తాలూకా హిస్టరీ అంతా కూడా. నాకు తెలిసి ఏంటంటే దీని తాలూకా షేర్ వాల్యూ అనేది లాంగ్ టర్మ్ చూసుకున్న, షార్ట్ టర్మ్ చూసుకున్న చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నానండి. కాబట్టి ఈ షేర్ బై చేసుకుంటే చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.